అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎట్లిస్తారు అపవాదికి చోటు? పగ పెంచుకున్నా నువ్వు అనువైన చోటుని. నీకెందుకు ఒక సోదరుడి మీద పగ కలిగింది, ద్వేషం వచ్చింది, ఎక్కడ లేని ద్వేషం అతని మీద పోవట్ల, సాతాను నీ మీద వాళ్తాడు. హలో అన్న, ఏం మాట్లాడుతున్నావు? అపవాదికి చోటు ఇచ్చావు. దేనికి ఇచ్చావు నువ్వు చోటు? ద్వేషానికి. ద్వేషం ఎవరిది? కక్షలు ఎవరివి? మోహం ఎవరిది? మత్సరం ఎవరిది? క్రోధం ఎవరిది? వ్యభిచారం ఎవరిది? అభిచారం ఎవరిది? అసూయ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేరుగా ఇలా వచ్చాడు అంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి చోటు లేదు. యేసుక్రీస్తు ప్రభుతో డిబేట్ చేసి వాదించి గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి సంబంధించినది ఏది క్రీస్తులో లేదు.